హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే టాపిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే సైకాలజీ, విద్యా దృక్పథాలకు సంబంధించిన వీడియోస్ అనేవి ఆల్రెడీ 2 డిస్కస్ చేసాం. దానికి కంటిన్యూ ఇది మూడో వీడియో అండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా గెట్ స్టార్ట్. ఎక్కడైనా మిస్టేక్స్ చదువుంటే కనుక క్షమించాలి. ఫస్ట్, క్రింది వాటిలో లీపు సంవత్సరం కానిది ఇది 1900 అండి. ఇక్కడ లీప్ సంవత్సరము అది కరెక్ట్గా రావాలి అంటే మీరు అసలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్థానాలు అనేవి 4తో మల్టిపుల్ అంటే డివిజనబుల్ అవ్వాలి, అంటే భాగాహారం అనేది అవ్వాలి. ఈ 40లో పోతుంది 4, ఈ 60లో కూడా పోతుంది 1 టైము, అలాగే 5 టైమ్స్ 15 టైమ్స్ పోతుంది. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇది కూడా పోతుంది. ఇది 4లో పోదు. ఓకే, ఈ 1900 అనేది 4లో పోదు, కాబట్టి ఇది లీపు సంవత్సరం కాదు. ఓకేనా, ఈ సంవత్సరం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించారు. అంటే 1992 నుంచి 1992 నుంచి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జూన్ 20, 2024లో ప్రధానమంత్రి కాకుండా కేంద్ర ప్రభుత్వం కోసం ప్రమాణం చేసిన కేబినెట్ మంత్రుల సంఖ్య ప్రధానమంత్రి కాకుండా కేంద్ర ప్రభుత్వం కోసం ప్రమాణం చేసిన కేబినెట్ మంత్రుల సంఖ్య 30. డెండ్రైట్లు, ఆక్సాన్ మరియు సినాప్టిక్ నాబ్ అన్నీ ఇందులో భాగమే. నాడీ కణజాలం. క్రింది వారిలో ఒకరు 2020లో టోక్యోలో జరిగిన వేసవి ఒలింపిక్స్లో బాక్సింగ్లో పతకాన్ని గెలుచుకున్నారంటే లొవ్లినా బొర్గోహైన్. నెక్స్ట్, చిత్ర మగిమైరాజ్ 2014 to 2016లో ఈ క్రీడలో ప్రపంచ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నారంటే స్నూకర్. నెక్స్ట్, ది యషెస్ పురుషుల టెస్ట్ క్రికెట్ సిరీస్ క్రింది 2 దేశాల మధ్య ఆడుతున్నారంటే ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా. ది యషెస్ పురుషుల టెస్ట్ క్రికెట్ సిరీస్ ఈ క్రింది 2 దేశాల మధ్య ఆడుతున్నారంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. ఏప్రిల్ 2024లో జరిగిన ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్ 2024 యొక్క థీమ్ ఏంటి అంటే హ్యూమ్లీ పాసిబుల్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్. 1989 అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం మాంట్రియల్ ప్రోటోకాల్. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ అంటే ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలకు సంబంధించినది. ఎడ్యుసాట్ అనేది ఒక సమాచార ప్రసార ఉపగ్రహం. క్రింది వాటిలో ఒకరు తెలుగు సినిమా పితామహులుగా పరిగణించబడతారంటే రఘుపతి వెంకయ్య నాయుడు. ముస్లిం ఆక్రమణదారులచే ధ్వంసం చేయబడిన మరియు అనేకసార్లు పునర్నిర్మించబడిన చివరిసారిగా స్వాతంత్ర్యం తర్వాత అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు నిర్మించబడిన ఆలయము సోమనాథ్. గిద్దా అనేది ఈ రాష్ట్ర మహిళల జానపద నృత్యం అంటే గిద్దా, పంజాబ్. పర్యావరణాన్ని పరిరక్షించే ప్రాజెక్టులు మరియు కార్యకలాపాల కోసం డబ్బును సేకరించే ప్రయత్నంలో ఈ బ్యాంకు జనవరి 2024లో గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ని ప్రారంభించింది అంటే ఎస్బీఐ. గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ను ప్రారంభించింది ఎస్బీఐ. క్రింది వాటిలో మైసూర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ను గుర్తించండి అంటే మైసూర్లో ఏముందండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఐవీఎఫ్, ఏఐ మరియు ఐయుఐ అనేవి దీనికి చికిత్సలు అంటే వ్యంధ్యత్వానికి. క్రింది వాటిలో సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్కి పురాతనమైనది ఏంటి అంటే అస్సాం రైఫిల్స్. మార్చ్ 2024లో ప్రారంభించిన
పునర్వివాహ ప్రోత్సాహ యోజన ప్రారంభించి దేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం జార్ఖండ్. విద్యా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన ప్రారంభించింది దేశంలోనే మొదటి రాష్ట్రము జార్ఖండ్. నెక్స్ట్ పుస్తకాల్లో ఒకటి ఆత్రేయ రాసింది కాదు అంటే ఇక్కడ నీతి చంద్రిక అనేది కాదు. ఇక్కడ భయం, విశ్వశాంతి, కప్పలు అనేవి ఆయన రాసినవి పుస్తకాలు. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో నీరు మరుగు స్థానం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషను పురాతన కాలం నాటి పాఠశాల మరియు వాటి స్థానాన్ని చూపించే సరైన జతను ఎంచుకోండి అంటే ఇక్కడ మీకు బెంగాల్లో టోల్స్ అంటారు, అలాగే పశ్చిమ భారతదేశంలో పాఠశాలలు అంటారు, అలాగే బీహార్లో చతుష్పదాలు అంటారు. ఓకే, పురాతన కాలం నాటి పాఠశాలలు మరియు వాటి స్థానాన్ని చూపించే సరైన జతను ఎంచుకోండి అంటే బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఇటు సైడ్ బెంగాల్ టోల్స్. పశ్చిమ భారతదేశంలో అయితే పాఠశాలలు, బీహార్లో అయితే చతుష్పదులు. క్రింది వాటిలో భారతీయ విద్యా కమిషన్ 1964-66 సిఫారసు కానిది అన్నారు. ఆప్షన్ 2 గ్రామీణ ప్రాంతాల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించేందుకు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలనేది చెప్పలేదు. కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే పాఠశాలలో సామాజిక సేవ, పని అనుభవం మరియు కళలు ఉండాలి. అలాగే మాధ్యమిక విద్యలో వృత్తి విద్యను అధిక భాగాన్ని కేటాయించాలి. అలాగే మాధ్యమిక స్థాయిలో గణితం మరియు సైన్స్ అనేవి తప్పనిసరి చేయాలి అని. నెక్స్ట్ రూసో యొక్క విద్యాతత్వంపై ఈ రచనలు వివరించింది ఎవరు అంటే ఎమిలీ. నెక్స్ట్ నిపుణులైన ఉపాధ్యాయునికి విషయ జ్ఞానం మరియు అవగాహనకు సంబంధించి క్రింది నిష్పాదన ప్రమాణాలు ఏది అవసరం అంటే వారికి సంబంధించిన విషయంలో జరిగే తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేది నిపుణులైన ఉపాధ్యాయులకి. నెక్స్ట్ అండర్సన్, క్రాత్హోల్, బ్లూమ్ యొక్క టాక్సనమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ల పునశ్చరణలో అధికారిక విద్యా పాఠ్యాంశంలో అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వర్గీకరించారు. ఈ క్రింది వాటిలో ఏది ఈ వర్గీకరణ కాదు అంటే ఇక్కడ సందర్భోచిత జ్ఞానం అనేది కాదు. ఇక్కడ వర్గీకరించిన జ్ఞానం అంటే పాఠశాలలోని అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వర్గీకరించారు. ఏ విధంగా చూడండి, భావనలను సంబంధించిన జ్ఞానము, అధిక జ్ఞానాత్మక జ్ఞానము, విధానపరమైన జ్ఞానము. కుటుంబంలో పిల్లలకు సామాజిక గుర్తింపును ఎవరిస్తారంటే తల్లిదండ్రులు ఇస్తారు. సమన్యాయం అంటే సరసత సూత్రము. క్రింది వారిలో మానవ మూలధన సిద్ధాంత రంగంలో పనిచేసినందుకు నోబెల్ బహుమతి ఎవరికి లభించిందంటే గ్యారీ వి బేకర్. ఇందులోని మూలధన సిద్ధాంతం ఆర్థిక సిద్ధాంతమా? గ్యారీ బి బెగ్గర్. ఎరిక్సన్ వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో సంక్షోభాన్ని విజయవంతంగా పరీక్షించటం వలన పనిలో సామర్థ్య భావనకు దారితీస్తుందనేది శ్రమశీలత న్యూనత. నెక్స్ట్ అధికారయుత పిల్లల పెంపక శైలికి సరిపోదు ఏంటంటే తక్కువ స్వయం ప్రతిపత్తి మంజూరు అనేది సరిపోదు. అధిక అంగీకారం మరియు ప్రమేయము, అనుకూల నియంత్రణ పద్ధతులు, అలాగే అవసరాలకు సున్నితంగా ఉంటారు. నెక్స్ట్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో స్థాయి కానిది పూర్వ ప్రచాలక స్థాయి అనేది పియాజెట్కి సంబంధించింది కాబట్టి కాదది. పూర్వ సాంప్రదాయక, ఉత్తర సాంప్రదాయక. నెక్స్ట్ అనిత అన్ని సబ్జెక్టుల భావనలు చాలా త్వరగా నేర్చుకుంటుంది, కానీ మిగతా వాటిని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది వికాస సూత్రాన్ని సూచిస్తుంది. వైయక్తిక భేదాలు. నెక్స్ట్ రీటా వాస్తవిక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు కూడా 10 సంవత్సరాలు, ఆమె IQ 100. పిల్లలు ఒక భావన అభ్యసించి ఆచరిస్తే వారు చేసే లోపాలను తగ్గించటంలో ఇది సహాయపడుతుంది. ఇది మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఇచ్చిన అభ్యాస నియమాల్లో ఒకదానికి సంబంధించి అన్వయం అంటే ఇయల్ తారండైక్. సమర్థవంతమైన ఉపాధ్యాయుడు ఇది చేస్తాడు అంటే సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టిస్తాడు.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అనేది ఈ సంస్థ నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష. అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ అవగాహనకు నాందిగా పరిగణించబడుతుంది ఏంటి అంటే ది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ 1972. ది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ 1972. నెక్స్ట్ సీమాంతర వ్యవహారాల ద్వారా ఆర్థిక వ్యవస్థలు మరియు సమాజాల ఏకీకరణ అంటే ఏంటి అంటే ప్రపంచీకరణ. సీమాంతర వ్యవహారాల ద్వారా ఆర్థిక వ్యవహారాలు మరియు సమాజాల ఏకీకరణ అంటే ప్రపంచీకరణ. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009లోని ఉపాధ్యాయ విధులు మరియు ఫిర్యాదులకు పరిష్కారాలకు సంబంధించినది 24 సెక్షన్ 24. దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఉష్ణమండల ప్రాంతాల నుండి ధ్రువ ప్రాంతాల వరకు సముద్ర నీటి లవణీయత తగ్గుతుంది. ఉష్ణమండల ప్రాంతం నుండి ధ్రువ ప్రాంతాల వరకు సముద్ర నీటి లవణీయత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేసేది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. రాష్ట్ర గవర్నర్ని ఎవరు నామినేట్ చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వము. అలాగే 2024 సాధారణ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం ఈ దశలో నమోదయ్యింది అంటే 4వ దశలో. నెక్స్ట్ హింజ్ జాయింట్ అనేది మోచేయి, పివోట్ జాయింట్ అనేది మెడ, అలాగే బాల్ మరియు సాకెట్ జాయింట్ అంటే భుజం. ఇది పివోట్ జాయింట్ ఇది బొంగరపు కీళ్ళండి. మెడ దీన్ని బొంగరపు, ఓకే, మడత బందు కీళ్ళు. ఇది బాల్ అనేది ఏమంటారు బంతిగిన్నె కీళ్ళు అంటాం కదా, అది ఇంగ్లీష్లో ఇచ్చారు. నెక్స్ట్ 2022 ఆసియా క్రీడల్లో 3 గోల్డ్ మెడల్ సాధించిన భారత ఆర్చర్ ఎవరంటే జ్యోతి వెన్నం. నెక్స్ట్ జనవరి 2024లో జరిగిన ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రైజ్ మనీ ఎంత అంటే $8,50,000. $8,50,000. నెక్స్ట్ భారతదేశంలో హాకీని నియంత్రించే బాధ్యత కలిగిన సంస్థ హాకీ ఇండియా. నెక్స్ట్ 2020లో యూరోపియన్ యూనియన్ నుండి ఆవిష్కరించిన యూరోపియన్ దేశం ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్. యుఎన్ భద్రతా మండలి ప్రెసిడెన్సీ మండలి యొక్క 15 సభ్య దేశాల మధ్య ఇంత గడువుకి ఒక్కసారి మారుతుంది అంటే నెలవారీ. యుఎన్ భద్రతా మండలి ప్రెసిడెన్సీ మండలి యొక్క 15 సభ్య దేశాల మధ్య ఇంత గడువుకు ఒకసారి మారుతుందంటే నెలవారీ. క్రింది వాటిలో భారతదేశం యొక్క ప్రధాన అణుపరిశోధన కేంద్రం BARC. భారతదేశం యొక్క ప్రధాన అణుపరీక్ష కేంద్రం BARC. అంతర్జాతీయ వార్తా సంస్థలకు అవి చెందిన దేశానికి సంబంధించి సరైన జంటను గుర్తించండి అంటే రాయిటర్స్ బ్రిటన్. అంతర్జాతీయ వార్తా సంస్థలకు అవి చెందిన దేశానికి సంబంధించిన సరైన జంటను గుర్తించండి అంటే రాయిటర్స్ బ్రిటన్. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మిషన్ యొక్క ప్రధాన కార్యాలయం బేలూరు మఠం ఇక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ యొక్క ప్రధాన కార్యాలయం బేలూరు మఠం ఇక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ ఈ శైలి పెయింటింగ్స్ గోల్డెన్ ఫాయిల్ మరియు విలువైన నుండి సెమీ విలువైన రత్నాలు ఉపయోగిస్తారంటే తంజావూరు. ఈ శైలి పెయింటింగ్స్ గోల్డెన్ ఫాయిల్ మరియు విలువైన నుండి సెమీ విలువైన రత్నాలు ఉపయోగిస్తాయి అంటే తంజావూరు. ఈ రాష్ట్రంలో మొదట రైల్వే స్టేషన్ అయిన రాంగ్పో రైల్వే స్టేషన్కు 2024 మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. మీకు తెలిస్తే చెప్పండి, ఇది యాడ్ స్కోర్ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాటిలో భారతదేశంతో అతి తక్కువ సరిహద్దును పంచుకున్న దేశము ఆఫ్ఘనిస్తాను. నెక్స్ట్ డాన్ ఎఫెక్ట్ అనేది ఈ రోగుల్లో జరిగే ఒక దృగ్విషయం. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాన్ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ పారామిలిటరీ దళం కానిది ఇక్కడ నేషనల్ క్యాడెట్
కార్పస్ అనేది కాదు, నేషనల్ క్యాడర్ కార్పస్ అనేది కాదు. ఇక్కడ పారామిలిటరీ దళం అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు, నేషనల్ సెక్యూరిటీ గార్డు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు. నెక్స్ట్ బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు ఏర్పరిచే దీర్ఘకాలంలో చనిపోయిన జంతువుల మరియు మొక్కల యొక్క విస్తారమైన నిక్షేపాల్లో ప్రధాన భాగం కార్బన్. నన్నయ్య 11వ శతాబ్దంలో మహాభారతాన్ని అనువదించాడు. నన్నయ్య చేసిన అనువాదానికి తిక్కన్న జోడించిన శతాబ్దం 13వ శతాబ్దం. అగ్నిపథ్ స్కీమ్ కింది రిక్రూట్మెంట్ అయిన అగ్నివీర్స్కి 4 సంవత్సరాల వ్యవధి ముగింపుతో లభించే జీవిత బీమా రక్షణ మొత్తం ఎంత అంటే 48 లక్షలు. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. భారతదేశంలోని ఎవరి సిఫారసు మేరకు 3 విశ్వవిద్యాలయాలు మద్రాస్ విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపించబడ్డాయి అంటే వుడ్స్ ఎడ్యుకేషన్ డిస్పాచ్. నెక్స్ట్ ప్రాథమిక మరియు మాధ్యమిక ఉపాధ్యాయులకు ఎన్పిఈ 1986 యొక్క విస్తృత లక్ష్యాల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రారంభించబడిన కార్యక్రమం ఏంటి అంటే స్కూల్ టీచర్ మాస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, స్కూల్ టీచర్ మాస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఈ క్రింది వారిలో ఏ విద్యావేత్త తత్వశాస్త్రంలో విద్యలో అధికారం మరియు అణచివేత అనే ప్రధాన ఇతివృత్తంగా ఉందంటే ఫాలో ఫ్రీ. క్రింది వారిలో ఏ విద్యావేత్త తత్వశాస్త్రంలో విద్యలో అధికారం మరియు అణచివేత అనేది ప్రధాన ఇతివృత్తంగా ఉంది అంటే ఫాలో ఫ్రీ. నాలెడ్జ్ ఫర్ ప్రాక్టికల్ ఎండ్స్ అనేది విధానపరమైన జ్ఞానం. నాలెడ్జ్ ఫర్ ప్రాక్టికల్ ఎండ్స్ అనేది ఇక్కడ విధానపరమైన జ్ఞానం. విద్య యొక్క బైపోలార్ స్వభావం యొక్క 2 అంశాలు ఏంటంటే ఉపాధ్యాయుడు మరియు బిడ్డ. విద్య యొక్క బైపోలార్ స్వభావం యొక్క 2 అంశాలు ఏంటి అంటే ఉపాధ్యాయుడు మరియు బిడ్డ. సారూప్య ఆసక్తులు, వయస్సు, నేపథ్యం లేదా సామాజిక హోదా కలిగిన వ్యక్తుల యొక్క సామాజిక సమూహం మరియు ప్రాథమిక సమూహం సమవయస్కుల బృందం. పరిశ్రమలు మరియు వ్యవసాయం వ్యక్తుల చేత నిర్వహించబడుచున్నవి మరియు ప్రభుత్వం సహకార స్ఫూర్తిని. దీనికి ఉదాహరణ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పరిశ్రమలు మరియు వ్యవసాయ వ్యక్తులచే నిర్వహించబడుతున్నాయి మరియు ప్రభుత్వం సహకార స్ఫూర్తి. దీనికి ఉదాహరణ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మహిళా సమైక్య కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 1988. మహిళా సమైక్య కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది 1988. ఉపాధ్యాయుడు నిర్వహించే ఒక అధ్యయనంలో విద్యార్థుల సాధనలో గణనీయమైన పెరుగుదల కనబడింది, కానీ ఇది జోక్య కార్యక్రమం వల్ల కాదు. విద్యార్థుల కుటుంబ నేపథ్య సాధనలో మెరుగుదలకు దోహదపడుతుందని ఉపాధ్యాయుడు కనుగొన్నారు. ఇక్కడ కుటుంబ నేపథ్యం అనేది జోక్యచరం. తల్లిదండ్రులు ఏకపక్ష భావ ప్రసరణ విధానంలో ఏర్పరిచిన కఠినమైన నియమాలను పిల్లలు పాటించడమే ఈ పెంపక శైలి. అధికార పూర్వక పెంపక శైలి. ఒక ప్రీస్కూల్ పిల్లవాడి తల్లి అన్ని అంశాలలోనూ సమానంగా ఉండి సమానమైన పండ్ల రసాన్ని కలిగి ఉన్న 2 గ్లాసుల్లోని ఒకదాన్ని తీసుకొని అందులో పండ్ల రసాన్ని వెడల్పుగా చిన్నగా ఉన్న గ్లాసులో పిల్లవాడు చూస్తుండగా పోసి ఏ గ్లాసులో ఎక్కువ పండ్ల రసం ఉన్నది అని ఆ పిల్లవాడిని అడిగింది. ఆ పిల్లవాడు పొడుగు గ్లాసులో ఎక్కువ పండ్ల రసం ఉన్నదని చెప్పాడు. పియాజే ప్రకారం పిల్లవాడు ఒకే ఒక అంశంపై దృష్టి పెట్టడాన్ని ఇలా అంటారంటే కేంద్రీకరణ. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సమస్యకు ఆకస్మిక పరిష్కారాన్ని సూచిస్తుందంటే అంతర్దృష్టి అభ్యాసం. క్రింది పరీక్షల్లో ఒకటి వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది అంటే ఇక్కడ నీకు సహజ సామర్థ్యం. ఈ అభ్యాసన సిద్ధాంతం ప్రకారం అభ్యాసనం అనేది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడే అనుసంధానం అనేది ప్రవర్తనాత్మక. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఈ విషయంలో ఎటువంటి మార్గదర్శకాలను అందించదు అంటే విశ్వవిద్యాలయ విద్య కోసం రిఫ్రెష్ కోర్సులు
ఇక్కడ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనేది విద్యా ప్రణాళిక అభివృద్ధి, సిలబస్ మరియు పాఠ్యపుస్తక అభివృద్ధి, అవలంబించాల్సిన బోధనా శాస్త్రం వీటికి సంబంధించినవి మార్గదర్శకాలు అనేవి అందిస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ గురించి సరైన స్టేట్మెంట్ని ఎంచుకోండి అంటే ఎన్సీఈఆర్టీ మరియు దాని భాగస్వామ్య యూనిట్లు ప్రధాన లక్ష్యం పాఠశాల విద్యకు సంబంధించిన రంగంలో పరిశోధనలు చేపట్టడం, ప్రోత్సహించడం మరియు సమన్వయం చేయడం. వాతావరణ మార్పుల వల్ల తీర ప్రాంతాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి అంటే సముద్ర మట్టం పెరుగుదల మరియు తుఫాన్లు తరచుదనం మరియు తీవ్రతలో మార్పులు. నెక్స్ట్ పట్టణ విస్తరణ అనేది పట్టణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం. నెక్స్ట్ ప్రభుత్వ రంగంలో వ్యాపార కంపెనీని కొంతమంది వ్యక్తులు స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇలా అంటారు ప్రైవేటీకరణ. లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం పిల్లల నైతిక ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏ వాతావరణం అవసరం అంటే నైతిక మరియు నైతిక చర్చలను ప్రోత్సహించే పరిసరం.